హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి 12 ఫిబ్రవరి 2025. రీడింగ్ అయితే 0 చేసిన బండి, డీజిల్ అయితే ఉంది కొంచెం. ఇప్పుడైతే మనకు ఎయిర్పోర్ట్ అయితే ఒక బుకింగ్ వచ్చింది, రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ అయితే తీసుకున్నా. అల్వాల్ బొల్లారం నుంచి ఎయిర్పోర్టు 952 రూపాయలు చూపిస్తుండ్రు. ఎన్ని గంటలకి? 6:45కి అయితే ఉంది. 6:45కు పికప్కి వెళ్ళాలి. దగ్గరలోనే ఉన్నా, మా ఇంటి నుంచి దగ్గరనే అది. పికప్ అయితే 6:45కు ఉంది. రిజర్వేషన్ ఆన్లైన్ చేసినట్టునే రిజర్వేషన్ వచ్చిండే, ఓకే చేసుకున్నా. వెళ్ళాలి ఇప్పుడు అక్కడికైతే. బండి అయితే తోడుచుకోవాలి ఇప్పుడు. ఎయిర్పోర్ట్ అయితే డ్రాప్ చేసిన. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు 906 రూపాయలు అయితే వచ్చింది. చూపించడం అయితే 945 రూపాయలు చూపించింది రిజర్వేషన్. మొత్తం ఇప్పటికి 54 కిలోమీటర్లు అయింది. పైన దింపేసి పార్కింగ్లోకి వచ్చేసరికి, ఎయిర్పోర్ట్లో దింపి. ఏ నుంచి ఎంత టైం పడుతుందో చూడాలి. గో అయితే 325 ఉంది. సడన్ అయితే 30 ఉంది. 26-30 ఉంది. చూడాలి మరి ఇస్తాడా ఇయ్యడా. ఇది నిన్నటి సీరియల్ అనుకుంటా, అట్లనే కంటిన్యూ అవుతుంది. సడన్ది ఇస్తే బాగుంటుంది. చూడాలి మరి. లేకుండా రోజులాగానే సాయంత్రం వరకు కొడుతుండో ఇటు చూడాలి. 1-2 గంటలు చూసి వెళ్ళిపోవాలి రాకుంటే. బుకింగ్ అయితే వచ్చింది. జస్ట్ 1 అవర్ కూడా కాలేదు. గో సడన్ అయితే వచ్చింది. వెళ్దాం ఎక్కనని అని ఎంత అని. ఈడ ఉండి టైం వేస్ట్ చేసుకునేది ఎందుకంటే వెళ్ళిపోవడం బెస్ట్. లోపల కూడా అయితే బండ్లు అయితే ఎక్కువ ఏం లేవు, 1-2 బండ్లునే అంతే. బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వచ్చిన మైండ్ స్పేస్కి 566 రూపాయలు అయితే ఇచ్చిండు. 31 కిలోమీటర్ ఏమో వచ్చిన. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ చూస్తున్నామ్మా వీడు మంచిగా అమౌంట్ ఇవ్వడం. మామూలుగా అయితే వీడు ఇచ్చే అమౌంట్కు దిమ్మ తిరుగుతుంది. అట్లాంటిది ఇలా 33 కిలోమీటర్లు 34 కిలోమీటర్లు వస్తే 566 రూపాయలు ఇచ్చిండు. నార్మల్గా అయితే 400 చేతులు పెడతాడు. 2 ఆన్లైన్ ట్రిప్. పోయేటప్పుడు ఆన్లైన్ ట్రిప్ అయింది, ఇప్పుడు ఆన్లైన్ ట్రిప్. నో క్యాష్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే పెద్దగా అయితే ఏం చేయలేదు. ఒక్క బుకింగ్ అయితే వేసిన ర్యాపిడోలా, ఊబర్లా. ర్యాపిడోలో 2-3 బుకింగ్లు అయితే అయినాయి. 470 రూపాయలు అయింది అది. ఇప్పుడైతే బుకింగ్లు రాక అయితే చాలా సేపు అవుతుంది. అసలు బుకింగ్లు వస్తలేవు. ఒకవేళ వచ్చినా ఎక్కడో అక్కడ ఓల్డ్ సిటీ సైడే ఎక్కువ వస్తున్నాయి. ఇది ఎక్కడ? చందానగర్. రిజర్వేషన్ తీసుకున్న బుకింగ్ అయితే ఇప్పుడు, అందుకే ఇదైతే బుకింగ్ తీసుకోకూడదు అనుకుంటున్నా. ఇక్కడ గచ్చిబౌలి పికప్ ఇంత లాంగా. ఆల్రెడీ రిజర్వేషన్ అయితే తీసుకున్నా ఎయిర్పోర్టు, అందుకే ఇక్కడనే ఉండాలి. కానీ మన నాన్నకారం కూడా నుంచి ఉంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, అందుకే ఇట్లకెళ్ళే తీసుకోవాలి బుకింగ్లు అయితే. చూడాలి మరి. వీడు ఇస్తానే వెళ్ళాడు, ఎప్పుడో ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చిన లాంగ్ పికప్లు వస్తున్నాయి, అదొకటి మైనస్ పాయింట్. 5 బాగుంది పికప్ అయితే ఎయిర్పోర్ట్కి. చూద్దాం. రిజర్వేషన్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన 130 వచ్చింది మనకైతే. చూపించినప్పుడు అయితే 550 రూపాయలు చూపించింది. డ్రాప్ కంప్లీట్ అయినాక అయితే 530 రూపాయలు అయితే వచ్చింది మనకి.
సీరియల్ అయితే సడన్ తక్కువ నడుస్తుంది, గో అయితే 240 నడుస్తుంది. కానీ వాడు గోలనే ఓకే ఇస్తుండు. ఇప్పటికి 3 సార్లు గోల ఇస్తుండు, కానీ నేనైతే తీసుకోలేదు. సడన్లో వస్తే కన్నా తీసుకొని వస్తా బయటికి. చూడాలి మరి గో ఎందుకు ఇస్తుండు, సడన్ ఎందుకు ఇస్తుండో అర్థమవుతుంది. చూడాలి మరి ఎంత టైం ఎయిర్పోర్ట్లో అయితే సడన్ బుకింగ్ తీసుకున్నా. మనకు హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసింది బుకింగ్ అయితే. తీసుకొని బయటకు వచ్చిన. ఇది అప్సిగూడ పడ్డది ఉప్పల దగ్గర. అప్సిగూడలో అయితే డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. దింపేసి 642 రూపాయలు అయితే ఇచ్చిండు. చాలా రోజుల తర్వాత అయితే ఇవాళ ఎందుకో మార్నింగ్ పోయిన డ్రాప్ కూడా మంచిగానే వచ్చింది. ఇది కూడా పర్లేదు, ఇక మంచిగానే ఇచ్చిండు ఇవాళ అయితే. ఈరోజు అయితే జర మంచిగానే ఇచ్చిండు. బయటకు వస్తే లేకుండా ఒక్కోసారి అయితే దారుణంగా చంపిండాడు. అప్సిగూడలో దింపి ఆ నుంచి అయితే ఎంటీ అయితే వచ్చేసిన ఇంటికి. ఆల్రెడీ ఇంటికి అయితే వచ్చేసిన. బండి అయితే 240 కిలోమీటర్లు అయితే తిప్పిన. డీజిల్ అయితే అయిపోయింది. మొత్తం డీజిల్ వచ్చేసి 2000 ఎయిర్పోర్ట్లో 1000 రూపాయలు కొట్టించిన. అంతకుముందు 400 డీజిల్, 400-500 అనుకో. మొత్తం 1500 డీజిల్ అయితే అయింది. 1500 డీజిల్ పంపించిన. బిల్లు చూద్దాం. బిల్లు వచ్చేసి ఊబర్లో అయితే మొత్తం 5 డ్రాప్లు కంప్లీట్ చేసిన. 5 డ్రాప్లకి 2820 రూపాయలు అయితే బిల్ అయింది. ఈరోజు అయితే మొత్తం ఆన్లైన్ ట్రిప్లే. ఒకటి 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ట్రిప్ కొట్టినా. మిగతా అన్నీ ఆన్లైన్ ట్రిప్లే అయినాయి. మార్నింగ్ రిజర్వేషన్ పోయిన ఎయిర్పోర్ట్కి, అది ఆన్లైనే. బయటకు వచ్చింది ఆన్లైనే. మళ్ళీ ఈవినింగ్ రిజర్వేషన్ పోతే అది ఆన్లైనే ఉన్నది. ఇప్పుడు బయటకు వస్తే కూడా అదే ఆన్లైనే. మొత్తం అయితే 2722 రూపాయలు అయితే ఇప్పుడు నాకు వచ్చేది ఉంది బ్యాలెన్స్. రేపు మార్నింగ్ అయితే వస్తుంది. ర్యాపిడోలో వచ్చేసి ఒక 623 రూపాయలు అయితే చేసిన. 623 రూపాయలు. ఎన్ని బుకింగ్లు అయినాయి? 4 బుకింగ్లు. 4 బుకింగ్లకి 623 రూపాయలు అయితే అయింది. టోటల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మొత్తం అయితే 3443 రూపాయలు అయితే అయింది. అందులో నుంచి 1500 డీజిల్ తీసేస్తే, 15,000 పెట్టినా. ఒక్క నిమిషం. 1500 డీజిల్ తీసేస్తే 3443 రూపాయలకి వెళ్ళి 1500 డీజిల్కి తీసేస్తే మనకు మిగిలింది 1943 రూపాయలు అయితే మిగిలింది. ఈరోజు అయితే మొత్తం నడిపిద్దాం అనుకున్న, ఛాన్స్ ఏమి నడిపిద్దాం అనుకుంటే బండి అయితే ప్రాబ్లం ఇస్తుంది. ఏదో సౌండ్ అయితే వస్తుంది. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అది భయం అవుతుంది మళ్ళీ ఎక్కడ ఏమైపోతుంది అని. మళ్ళీ ఏమన్నా అయిందనుకో రోడ్డు మీద మళ్ళీ ఇబ్బంది. అందుకే ఇక మెల్లగా వచ్చేసిన. మెల్లమెల్ల చూసుకొని స్పీడ్ లేకుండా మెల్లగా వచ్చేసినాయి. అందుకే అప్సిగూడ నుంచి ఇంటికి కూడా ఎంటీకి వచ్చేసిన. ఎప్పుడన్నా దందా మంచిగా అయిన రోజే ఏదో ఒకటి అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే 2 రిజర్వేషన్లే. పొద్దుగాల ఒకటి, మా ఈవినింగ్ రిజర్వేషన్ అయినా. నిన్న కూడా రిజర్వేషనే. రోజు ఇట్లా రిజర్వేషన్లు వస్తే బాగుంటుంది. వస్తాయి మస్తు వస్తాయి, కానీ లోకల్ డ్రాప్లు ఎక్కువ వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ చాలా తక్కువ. చూడాలి ఇంకా రేపు మరి మెకానిక్ చూపించాలి. రేపు మెకానిక్ చూపిస్తే ఏమంటాడో చూసి దాన్ని బట్టి బండి రేపు తీయనా డిసైడ్ అవుతుంది. ఈరోజు అయితే డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 12, 2025. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.